హలో ఎవ్రీవన్, ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వరుని ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న శివుడిని అరుణాచలేశ్వరుడు లేదా అన్నామలయార్ అంటారు. అమ్మవారిని అపితి కుచాంబ అంటారు. ఇప్పుడు మనం ఆలయానికి ఆగ్నేయం వైపు నుంచి ఆలయానికి తూర్పునున్న రాజగోపురం వైపు వెళ్తున్నాం. ఈ రాజగోపురమే ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం. ఈ రాజగోపురం 217 అడుగులు ఎత్తుంటుంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. చూడండి గోపురం ఎంత ఎత్తుందో. ఈ వీడియోను లోపల దర్శనం అయిపోయిన తర్వాత లోపల నుంచి బయటకు వస్తూ తీశాను. అందువల్ల ఈ గోపురం ఈ వీడియోలో మళ్ళీ చివరన వస్తుంది. ఈ ఆలయం 24 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి 9 గోపురాలు, 6 ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారం అంటే చుట్టూ ఉన్న గోడ. మనం ముందు ఈ వీడియోలో 3వ ప్రాకారం లోపల ఉన్న ఆలయాలు, ఆ తర్వాత 2వ ప్రాకారం లోపల ఉన్న ఆలయాలు, చివరిలో 1వ ప్రాకారం లోపల ఉన్న ఆలయాలు చూస్తాం. అంతరాలయం, గర్భాలయంలో వీడియో తీయడం కుదరదు. దర్శనం అయిపోయిన తర్వాత ఉత్తరం వైపునున్న ఈ ద్వారం నుంచి 3వ ప్రాకారంలోకి వస్తాం. ఇది అపితి కుచాంబ అమ్మవారి ఆలయం. తమిళ్లో ఉన్నామలై అమ్మాన్ అంటారు. ఈ అమ్మవారి ఆలయం స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపు ఉంది. డైరెక్షన్స్ చాలా ముఖ్యం. ఆలయానికి మనం ఇప్పుడు ఉత్తరం వైపు ఉన్నాం. ఇప్పుడు మనం 3వ ప్రాకారం లోపల ఉన్నాం. ఈ ఆలయానికి తూర్పు వైపున 3 గోపురాలు ఉంటాయి. మొదటిదైన రాజగోపురాన్ని ముందే చూస్తాం. ఇప్పుడు మనం 3వదైన కిలి గోపురాన్ని చూస్తున్నాం. గర్భాలయంలో ఉన్న శివలింగం అగ్నిలింగం. ఇది పంచభూత లింగాల్లో ఒకటి. మిగతా 4 లింగాలకు సంబంధించిన ఆలయాలను కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కట్టించారు. ఇప్పుడు అవి మనం చూడబోతున్నాం. అదిగోండి కాళహస్తీశ్వరుని ఆలయం. ఈ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ ఉన్న లింగాన్ని వాయులింగం అంటారు. ఇది కుమారస్వామి ఆలయం అనుకుంటున్నాను. ఇది ఉత్తరం వైపునున్న గోపురం. ఇది తూర్పు వైపునున్న కిలి గోపురం. ఇది దక్షిణం వైపునున్న గోపురం. ఇది ఏకాంబరేశ్వరుని ఆలయం. ఇక్కడున్న లింగాన్ని పృథ్వీలింగం అంటారు. ఈ క్షేత్రం కంచిలో ఉంది. ఇది బిల్వ వృక్షం, అశ్వత్థ వృక్షం కలిసి ఉన్న బదనిక. అంటే 2 వృక్షాలు కలిసి ఉన్నాయని అర్థం. ఇది పిడారి అమ్మన్ ఆలయం. ఈ అమ్మవారు అరుణాచల్ క్షేత్రానికి నగరపాలిక. ఈ బిల్వ అశ్వత్థ వృక్ష బదనిక మీద సిద్ధులు ఉంటారని విశ్వసిస్తారు. ఇది చిదంబరేశ్వరుని ఆలయం. ఇది ఆకాశలింగం. ఈ క్షేత్రం చిదంబరంలో ఉంది. ఇది జంబుకేశ్వరుని ఆలయం. ఇక్కడ ఉన్న లింగాన్ని జలలింగం అంటారు. ఈ క్షేత్రం తిరుచిరాపల్లిలో ఉంది. ఈ అరుణాచలేశ్వరుని ఆలయం విశిష్టత ఏంటంటే పంచభూత లింగాల్ని ఇక్కడే దర్శించవచ్చు. మనం ఈ ఆలయ ప్రాంగణంలో 3 నందులు, 8 గణపతుల్ని ప్రధానంగా దర్శించుకోవాలి. నేను ఈ వీడియోలో 2 నందులు, 3 గణపతుల్ని కవర్ చేశాను. ఇప్పుడు మనం ఆలయానికి దక్షిణం వైపుకి వెళ్తున్నాం. ఇది సంబంధ వినాయకర్ ఆలయం. ఈ వినాయకుని సంబంధర్ అనే భక్తుడు ప్రతిష్ఠించాడు. ఈ వినాయకుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు.
ఇది ఓకుల వృక్షం, పొగడ చెట్టు. ఈ వృత్తంలో నిలబడితే ఆలయంలో ఉన్న 9 గోపురాలను చూడవచ్చు. అదిగోండి పడమర వైపు ఉన్న గోపురాలు. ఉత్తరం వైపు ఉన్నవి, తూర్పు, దక్షిణం. దక్షిణం వైపు ఉన్న గోపురాన్ని తిరుమంజర గోపురం అంటారు. ఇది 157 అడుగులు ఎత్తు ఉంటుంది. ఉత్తరం వైపున ఉన్న గోపురాన్ని అమ్మని అమ్మాన్ గోపురం అంటారు. ఈ గోపురం 171 అడుగులు ఎత్తు ఉంటుంది. అదిగోండి ఉత్తరం వైపున ఉన్న గోపురం. ఇప్పుడు మనం ఆలయానికి పడమర వైపుకి వెళ్తున్నాం, అంటే వెనక వైపుకి వెళ్తున్నాం. పడమర వైపు ఉన్న గోపురాన్ని పేయి గోపురం అంటారు. ఈ గోపురం 144 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆలయానికి వెనక వైపు అరుణగిరి యోగి మండపం, పాదమండపం ఉంటాయి. అదిగోండి వెనకనున్న రెండో గోపురమే పేయి గోపురం. అదిగోండి అరుణగిరి యోగి మండపం. ఇదే పశ్చిమ ద్వారం. ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం, అంటే తూర్పు వైపుకు. అదిగోండి తూర్పు వైపున ఉన్న 3 గోపురాలు ఒక్కసారే కనబడుతున్నాయి. మన వైపు నుంచి మొదటిది కిలి గోపురం, మధ్యలోది బల్లాల గోపురం, చివరిది రాజగోపురం. ఇప్పుడు మనం కిలి గోపురం ద్వారా 3వ ప్రాకారం లోపల నుంచి 2వ ప్రాకారం లోపల ఉన్న ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాం. అదిగోండి 2వ ప్రాకారంలోనున్న బల్లాల గోపురం. ఇప్పుడు మనం 2వ ప్రాకారం లోపల ఉన్న ప్రాంగణంలో ఉన్నాం. అదిగోండి ఉత్తరం వైపునున్న 2 గోపురాలు, 2వ ప్రాకారంలోనున్న చిన్న గోపురం, 1వ ప్రాకారంలోనున్న అమ్మని అమ్మన్ గోపురం. ఇది కిలి గోపురం. 2వ ప్రాకారం ప్రాంగణంలోంచి ఇలా కనబడుతుంది. ఇది చిన్న నంది. అదిగోండి చిన్న నంది అని తమిళ్లో రాసి ఉంది. అదిగోండి దక్షిణం వైపున ఉన్న గోపురం. ఇది అనైతిరై కొండ వినాయగర్ ఆలయం. ఇది నాలేశ్వరర్ ఆలయం. రండి బ్రహ్మతీర్థం చూద్దాం. అదిగోండి ఇదే బ్రహ్మతీర్థం. బ్రహ్మతీర్థానికి ఎదురుగా బ్రహ్మలింగం ఆలయం ఉంటుంది. అక్కడి నుంచే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఇవి దక్షిణం వైపున ఉన్న గోపురాలు. ఇదే బ్రహ్మలింగ ఆలయం. అదిగోండి బల్లాల గోపురం పక్కన ఉన్నదే కాలభైరవుని ఆలయం. ఇదే కాలభైరవుని ఆలయం. ఇప్పుడు మనం ఈ ప్రాంగణంలో ఉత్తర వైపున ఏముందో చూద్దాం. ఇక్కడే ప్రసాదం అమ్ముతారు. పులిహార ప్రసాదం, మురుకుల ప్రసాదం బాగుంటాయి. ఇప్పుడు మనం బల్లాల గోపురం ద్వారా 2వ ప్రాకారం లోపల ఉన్న ప్రాంగణం నుంచి 1వ ప్రాకారం లోపల ఉన్న ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాం.
ఈ బల్లాల గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు. ఈ ఆలయంలోని సగానికి సగం ఈయనే కట్టించారు. అదిగోండి రాజగోపురం. ఇదే పెద్ద నంది. దీన్ని బల్లాల మహారాజు ప్రతిష్ఠించారు. ఇది సర్వసిద్ధి వినాయకుని ఆలయం. ఇది గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. బల్లాల గోపురానికి ఇది కుడివైపున ఉంది. ఇప్పుడు మనం పాతాళలింగాన్ని చూడబోతున్నాం. ఇది వేయికాల మండపానికి నైరుతి మూలలో ఉంది. ఇక్కడ రమణ మహర్షి చాలా కాలం తపస్సు చేశారు. అందుకే ఇక్కడ రమణ మహర్షి జీవితానికి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. ఈ పాతాళలింగం ఉన్న ప్రదేశంలో ఒక సిద్ధుడి సమాధి ఉంది. ఈ లోపలే పాతాళలింగం ఉంటుంది. తిరుచిలో రమణ మహర్షి పుట్టిన ఇల్లు ఇదే. చిన్నప్పుడు మధురలో ఈ ఇంటి మేడ మీదే రమణ మహర్షికి తాను చనిపోతున్నానన్న భావన తోచింది. అప్పట్లో పాతాళలింగం ఇలా ఉండేది. ఇక్కడే రమణ మహర్షి తపస్సు చేశారు. 1901లో రమణ మహర్షి ఫోటో. యుక్త వయసులో రమణ మహర్షి ఫోటో. ఇది స్కందాశ్రమం ఫోటో. 1922 వరకు రమణ మహర్షి ఇక్కడే ఉన్నారు. అదిగోండి అదే సర్వసిద్ధి వినాయకుని ఆలయం. ఇది శివగంగా తీర్థం పక్కన ఉంది. ఇదే శివగంగా తీర్థం. ఇది శివగంగా తీర్థం దగ్గర నుంచి. ఇది వేయికాల మండపం. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఇదిగోండి రాజగోపురం. లోపల నుంచి ఇలా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు చాలా వేడిగా అనిపిస్తుంది. లోపల వీడియో తీయనీరు కానీ లోపల చాలా అందంగా ఉంటుంది. పురాతన శిల్పకళ చాలా బాగుంటుంది. ఆలయం మొత్తం చూడడానికి 2 గంటల పైనే పడుతుంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఇది స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం. ఇక్కడే స్తంభంలోంచి కుమారస్వామి బయటకు వచ్చారంట. అప్పుడు ప్రౌఢదేవరాయలు కళ్ళు పోనాయంట. ఇప్పుడు మనం రాజగోపురం ద్వారా బయటికి వెళ్ళడంతో మన వీడియో ముగుస్తుంది. శివాయ నమః.